Hi Navina, Hi, sir. how are you, ma? Fine, sir. Thank you, sir. So first of all, congratulations for Thank your you, sir. selection. At Thank which company? you, Mark, sir. So not India's, the world's second largest company in Yes, real sir. estate Yes, sector. I saw that in the even like offer as well. So they Yes, are sir. providing a shift allowances. Whether it's sometimes it's a night shift, 10,000 also. Yes, sir. So Yes, then sir. we can understand what a company brand it is. Yes, sir. They are offering me to higher education also. Oh, nice, master for masters. Yes, sir. So they are going to pay. Very good, very good. Nice, amma. సో హ్యాపీనా? Yes, sir. చాలా హ్యాపీ, sir. నైస్ నైస్. సో ఎక్కడ అసలు మీకు ఎస్వి గురించి ఎలా తెలుసమ్మా? ఎందుకోసం ట్రై చేశారు మమ్మల్ని? సార్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను కొన్ని కంపెనీస్‌కి అప్లై చేశా. బట్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఇట్లా ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్‌లో జాబ్స్ వస్తున్నాయి. కాకపోతే నేను అకౌంట్స్, ఫినాన్స్ చూజ్ చేసుకుంది దాంట్లోనే జాబ్ చేయాలని. హ్మ్. ఎంత జాబ్ ఆఫర్ వచ్చినా ఎళ్ళాలని లేదు. నాన్ వాయిస్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్‌లో ఎందుకు అని. ఇట్లనే యూట్యూబ్ చూస్తుంటే ఎస్‌వి ప్రొఫెషనల్స్ గురించి తెలిసింది సార్. ఐ గాట్ టు నో అబౌట్ ఎస్‌వి ప్రొఫెషనల్స్. ఐ హావ్ అటెండెడ్ డెమో సెషన్స్. ఆఫ్టర్ అటెండింగ్ డెమో సెషన్స్ నాకు అనిపించింది ఖచ్చితంగా నేను జాబ్ కొట్టేస్తా 2 మంత్స్ తర్వాత అని. నైస్. వితిన్ 2 మంత్స్‌లోనే నాకు 2 ఆఫర్ లెటర్స్ నా చేతిలో ఉన్నాయి సార్. నైస్. నైస్. విచ్ కంపెనీస్ యూ గాట్ సెలెక్టెడ్? కాగ్నిజెంట్ అండ్ న్యూమార్క్ సార్. సూపర్. సూపర్. నైస్. సో లైక్ అంటే ఈ జర్నీ అంటే ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఎలా ఉంటదంటే బయట ఇన్‌స్టిట్యూట్స్ అంటే ఎట్లా అంటే అవును సార్. ఏదో చెప్తారనే విధంగా ఉంటుంది కదా! మీకు కూడా అదే ఒపీనియన్ ఉంటది కదా! యెస్ సార్. సో కానీ ప్రాక్టికల్‌గా ఇక్కడ మీరు మాతో ట్రావెల్ అయితున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? సార్ ఇక్కడ మొత్తం జెన్యూన్ సార్. ఏం ఉండదు. ఫస్ట్ రోజు ఇట్లా చెప్పి నెక్స్ట్ అట్లా ఏం ఉండదు. ఫస్ట్ ఏం చెప్పిర్రో అది ఖచ్చితంగా లాస్ట్ వరకు అదే ఉంటది సార్. ఓకే. కాలేజ్‌లో నేను 10-20% తెలుసుకున్నా అకౌంట్స్, ఫినాన్స్. ఇక్కడ బేసిక్ నుంచి ప్రతి పాయింట్ నేను తెలుసుకున్నా సార్ ఇక్కడ. ఓకే. సో ఈ 2 మంత్స్ మీకు నిజంగా అంటే ఆ! ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, యెస్ సార్. కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎట్ ద సేమ్ అకౌంట్స్, టైమ్ ఫినాన్స్ ఫైనాన్స్ బేసిక్ నుంచి నేను చాలా కాన్సెప్ట్ నేర్చుకున్నా సార్. బేసిక్ నుంచి నేర్చుకున్నా. కంపెనీకి కావాల్సిన నాలెడ్జ్ సరిపోతుందా మనది? చాలా సరిపోతుంది సార్. చాలా చాలా సరిపోతుంది. సో సో మీ కాలేజ్ ఏదన్నారమ్మా? అవినాష్ కాలేజ్. అవినాష్. మాస్టర్స్ అవినాష్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ సార్. ఓకే. గ్రాడ్యుయేషన్. బీకామ్ తోనే యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. యెస్ సార్. బీకామ్. సో ఇప్పుడు మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ ప్లాన్ చేసుకోండి. యెస్ సార్. మంచి కాలేజ్ చేసేసుకోండి. ఓకేనా? సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థాంక్ డూ యూ యువర్ సార్. బెస్ట్. థాంక్ మీ యూ సో మచ్. పేరెంట్స్‌కి అడిగినా